పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలో వేములదివి పడమర గ్రామంలో ఆక్రమణకు గురై పూడిపోయిన వేస్ట్ కుక్కిలేరు మైనర్ డ్రైన్ తవ్వకం పనులు చేపట్టామని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కవ్వూరు పెద్దిరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రామ రైతులు శుక్రవారం గ్రామ సచివాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరాజు మాట్లాడారు. నా పేరు పెద్దిరాజు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుల్ని. నరసాపురం మండలం వేములదివి పడమర గ్రామంలో మురుగు కాలువలు చాలా దారుణంగా ఉన్నాయి. మొత్తం మురుగు కాలువన్నీ కూడా పూడిపోయి మొత్తం గుర్రపడెక్కతోటి లేకపోతే రకరకాల డొంకలతోటి అన్నిటితోటి కనీసం మురుగునీరు చుక్క కూడా బయట రాకుండా అటువంటి అధ్వాన స్థితిలో ఉంది. మరి ప్రభుత్వం ఏ రకంగా మరి పట్టించుకోవట్లేదు. మురుగు కాలువన్నీ కూడా మొత్తం పూడిపోయి కనీసం మురుగునీరు అంటే పంట పొలాల నుంచి చెరువుల నుంచి నీరు బయటకు వచ్చే పరిస్థితి ఎక్కడ కనపడలేదు. ప్రధానంగా వెస్ట్ కుక్కిలేరు మైనర్ డ్రైన్ అంటే కాపుల కడుపు నుంచి గొంతుముల వరకు సుమారు ఒక 700 మీటర్ల వరకు ఉంటుంది. ఈ 700 మీటర్లు కూడా మొత్తం పూర్తిగా అంటే రోడ్డు తలపిస్తుంది. అంటే మొత్తం చెత్త కానీ చెదారం కానీ మట్టి కానీ మొత్తం పూడిపోయి చుక్క నీరు లేకుండా ఒక రోడ్డు లాగా మొత్తం ఆ కాలువ తయారైంది. అధికారులు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. మరి రైతులకు ఇప్పటికే పండించే పంటకే గిట్టుబాటు ధర లేదు. వరి అయినా లేకపోతే ఆకు అయినా పండించే పంటకి గిట్టుబాటు ధర లేదు. రెండోది రైతులకు ఇచ్చే సబ్సిడీలు తీసేశారు. డీజిల్ రేట్లు బాగా పెంచుతూ ఉన్నారు. అలాగే ఈ రోజుని కాలువలు కూడా అంటే పంట కాలువలు కానీ మురికి కాలువలు కానీ అన్నీ కూడా పాడైపోయి కనీసం నీరు రావడానికి అలాగే మురికి నీరు పోవడానికి కూడా దారి లేని పరిస్థితులు ఈ రోజుని రైతాంగం ఉంది. ఒక పక్కనే రైతులు ఇప్పటికే ఆ అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా మరి చూస్తూ ఉన్నాం. అలాగే గతంలో రైతులకి రుణమాఫీ లేకపోతే రకరకాల పేరుతో సబ్సిడీ ఇచ్చేవారు. ఇప్పుడు ఈ కాలంలో ఏ రకమైన సహకారం ప్రభుత్వం నుంచి రైతాంగానికి అందట్లేదు. అందుచేత స్థానిక అధికారులు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు వెంటనే పట్టించుకొని ఈ డ్రైనేజీ పనులు ఏదైతే ఈ పడమర కుక్కిలేరు వెస్ట్ కుక్కిలేరు మైనర్ డ్రైన్ ఉందో ఆ మైనర్ డ్రైన్ పనులు వెంటనే చేపట్టాలి. పూడికలు తీయించాలి. ఏదైనా చిన్న చిన్న ఆక్రమణలు ఉంటే అన్నిటిని కూడా తొలగించి ఆ రైతులకి న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈ రోజుని మొత్తం రైతు సంఘాల పక్షంగా అలాగే వేములదివి పడమర గ్రామంలో రైతు పక్షంగా ఈ పంచాయతీ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి పంచాయతీ కార్యదర్శి గారికి మెమోరాండం ఇచ్చాం. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆ రకంగా డ్రైనేజ్ పనులు పూర్తి చేసి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.